భాగ్యనగరం రోడ్లు నరకానికి దారులుగా మారుతున్నాయి. గుంతలమయమైన రోడ్లు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. కుకట్పల్లి వై జంక్షన్ లో రోడ్డుపై గతుకుల కారణంగా ఓ విద్యార్థి బైక్ అదుపు తప్పింది. ఎంటెక్ స్టూడెంట్ అరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అధ్వాన్నమైన రోడ్ల కారణంగా ఇప్పటివరకు 7 చనిపోయారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, రోడ్లు బాగాలేకపోతే వెహికల్స్ పడవచ్చు, చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ ప్రాణాలు పోవడం దారుణమైన విషయం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? కుకట్పల్లి వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి, ఎంటెక్ విద్యార్థి అరుణ్ కుమార్ అక్కడక్కడ చనిపోవడం జరిగింది. ఈ ఎంటెక్ విద్యార్థి తన ముందు సైడ్ వెళ్తున్న ఒక బైక్ రైడర్, ఏదైతే అత్యంత వేగంతో వెళ్తున్న బైక్ రైడర్ సడన్ బ్రేక్ వేయడం జరిగింది. తర్వాత వెనకాలే ఉన్న ఇతను అంతే బ్రేక్ వేసి తర్వాత తన బైక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నించారు. అయితే అప్పటికే గుంతలమయమైన రోడ్డు ఉండడంతో ఆ గుంతలమైన రోడ్డుకు కొత్తగా బండి అదుపు తప్పి ఆ పక్కనే కింద పడిపోతాడు. తలకు హెడ్ ఇంజరీ పోతే అక్కడికెక్కడ అయిపోయి అతను అక్కడికక్కడ చనిపోయినట్టుగా అక్కడున్న పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడ పూర్తిగా గుంతలమయమైన రోడ్డుని రిపేర్ చేయాలని చెప్పి తాము ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎవరు జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ నగరంలో గత వారం రోజుల నుంచి ఇలాంటి రోడ్డు ప్రమాదాల బారిన పడి మొత్తంగా 7 మంది చనిపోయినట్టుగా జిహెచ్ఎంసీ నుంచి కూడా మనకు వస్తున్న సమాచారం ఉంది. అది కాకుండా ఇలా రోడ్లు పూర్తిగా ఎక్కడెక్కడ సిటీలో అన్ని చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యాయి. అయితే చిన్న చిన్న ప్యాట్రోల్స్, చిన్న చిన్న మరమ్మతులు వీటిని కూడా చేపట్టకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా స్థానికులు చెప్తారు. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో ఎంటెక్ విద్యార్థి అరుణ్ కుమార్ రోడ్డు గుంతల్లో పడిపోయి పూర్తిగా అక్కడెక్కడ చనిపోయిన సంఘటన స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమేష్, ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని రోడ్లు మరమ్మతులు చేస్తామని చెబుతోన్న ప్రమాదాల కారణం, అధ్వానంగా రోడ్ల కారణంగా ప్రమాదాలు జరగడం, మనం ఈ రిపోర్ట్ చేసిన మరొక ఇన్సిడెంట్ కూడా ఉంది. మూసాపేటలో లారీకి సంబంధించి బైక్ యాక్సిడెంట్ అవడం, వాళ్ళు చనిపోవడం. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్ళిందా? పురపాలక శాఖ మంత్రి దీని మీద దృష్టి పెడుతున్నారా ప్రాణాలు పోయే విషయానికి సంబంధించి? ఎక్కడికైతే ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యి అక్కడికెక్కడ మరమ్మతులు చేపడుతున్నారు. అయితే సిటీలో చాలా వరకు రోడ్లు, ఏదైతే ప్రధాన రోడ్లు ఇప్పటివరకు కూడా మరమ్మతు చేపట్టకుండా అలాగే ఉండిపోవడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైతే మియాపూర్ జంక్షన్ నుంచి అమీర్పేట జంక్షన్ వరకు పూర్తిగా రోడ్డు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే కూడా పూర్తిగా నరకయాతన అనుభవించాల్సి వస్తుందని చెప్పి స్థానికులు, వాహనదారులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఈ ప్రధాన రోడ్డును ఇప్పటికీ రిపేర్ చేయకుండా అట్లే ఉంచుతారు. అయితే మరోవైపు పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పి ఇక రోడ్డుని రిపేర్ చేయండి, ట్రాఫిక్ పూర్తిగా స్లో అయిపోయింది, ఈ గతులమైన రోడ్లలో వాహనదారులు వెళ్ళలేకపోతున్నారని చెప్పి ట్రాఫిక్ పోలీసు ఎప్పటికప్పుడు అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలు లేవని చెప్పి ట్రాఫిక్ పోలీసులు మరోవైపు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు మంత్రి ఎప్పటికప్పుడు వీటిపైన సమీక్ష చేసి రోడ్లను పూర్తిగా రిపేర్ చేయాలి, రోడ్లను ఎప్పటికప్పుడు బాగు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్న కింది స్థాయిగా ఉన్న అధికారులు పట్టించుకోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. రమేష్, థ్యాంక్ యూ.